క్యాన్సర్స్ అసలు క్యూరబులా? క్యాన్సర్ అన్న పదంతో క్యూరబుల్ అన్న వర్డ్ మనం వాడొచ్చా? ఏ క్యాన్సర్స్ నయం అవుతాయి? వీటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ సుధా సిన్హా, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. కొన్ని క్యాన్సర్స్ కరెక్ట్గా మనం టైంకి డయాగ్నోస్ చేస్తే బాగయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అంటే 90% కన్నా ఎక్కువ క్యూర్ రేట్స్ ఉండొచ్చు. సాధారణంగా మనం క్యూరబుల్ క్యాన్సర్స్ అనేవి, ఒకటి టెస్టిక్యులర్ క్యాన్సర్, ఇది బీజాలకి సంబంధించిన క్యాన్సర్. రెండోది హాడ్జ్కిన్ లింఫోమా, ఇది ఒక రక్తంకి సంబంధించిన క్యాన్సరు. మామూలుగా చిన్నపిల్లల్లో 30 ఏళ్ల వయసు కన్నా తక్కువ వాళ్ళల్లో చూస్తాము. మూడోది పీడియాట్రిక్ ALL, ఇది చిన్నపిల్లల్లో వచ్చే రక్తం క్యాన్సరు. దీన్ని కూడా మోర్ దెన్ 90% క్యూర్ రేట్ అంటాము. నాలుగోది జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్, సింపుల్గా చెప్పాలంటే ముత్యాల గర్భంతో సంబంధించిన క్యాన్సరు. ఇవి కాకుండా ఐదోది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఏ క్యాన్సర్ అయినా కూడా మనం సిమ్టమ్స్ని నిర్లక్ష్యం చేయకుండా మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే, అంటే స్టేజ్ 1లో మనం ఏ క్యాన్సర్నైనా మనం డిటెక్ట్ చేయడానికైతే ఆ క్యాన్సర్కి క్యూర్ రేట్ అన్నది చాలా హైగా ఉంటుంది. ఇది లంగ్ క్యాన్సర్ అవనివ్వండి, పేగుల క్యాన్సర్ అవనివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ అవనివ్వండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ సిమ్టమ్ ఉన్నా కూడా 2 వారాల కన్నా ఎక్కువ వెయిట్ చేయకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్టులు చేసుకోండి, భయపడకండి. ఇది క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో మనం పడితే డెఫినెట్గా దీనికి క్యూర్ రేట్ అన్నది ఉంటుంది.